జీవితంలో ప్రతి మనిషికి ఎన్నో కలలుంటాయి. కళ మానవ జీవితానికి ఒక కొత్త ఆశను పుట్టిస్తుంది. అలా ఊహల్లో జీవించటం, కలల్లో ఊగిసలాడటం ప్రతి మానవునికి ఏదో ఒక సందర్భంలో ఎదురయ్యే సత్యం. అలా కలల్లో ఊగిసలాడుతూ ఉన్న మానవుని యొక్క కలలు కొన్నిసార్లు బద్దలైపోతూ ఉంటాయి. అలా బద్దలైన పరిస్థితుల మధ్యలో మనిషి తిరిగి మరలా కట్టబట్టం, సమకూర్చబట్టం అనేది చాలా సమయం తీసుకునే అంశం. ప్రియ శ్రోతలు, ఈ మాటలు వింటూ ఉన్న మీరు మీ జీవితంలో ఏదో ఒక సమయంలో మీరు ఊహించుకున్న జీవితం, ఇప్పుడు అనుభవిస్తూ ఉన్న జీవితం, మీరు ఆలోచించిన విధానం, ఇప్పుడు అనుభవిస్తూ ఉన్న విధానం వ్యత్యాసాన్ని ఎప్పుడన్నా గమనించారా? అలాంటి మార్పు దగ్గర మన జీవితం ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటుంది, దేవుడు ఏ విధంగా స్పందిస్తారు అన్న విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. రండి, ఈరోజు మన పాఠ్యాంశంలోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మరి ఒక వారం కూడా ప్రభువా, నీ ప్రియబుడులైన వారితో కలిసి నీ మాటలు వినడానికి, పంచుకోవడానికి విడిచిన సమయం కొరకే వందనాలు. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ, మా ప్రభును రక్షకుడైన యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలి అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. ప్రియ శ్రోతలు, ఈరోజు మనం ఆలోచించబోతా ఉన్న అంశం, ప్రతి మనిషి ఏదో ఒక సమయంలో తన ఒంటరిగా కూర్చుని ఆలోచించినటువంటి ఆలోచనే ఈరోజు మనం ధ్యానం చేసుకోబోతా ఉన్నాం. తల్లి గర్భం నుంచి భూమి మీదకి రావడం చంటి బిడ్డ అంగీకరించలేని సత్యం. కానీ అది తన జీవితంలో నూతనమైన అధ్యాయానికి తొలిమెట్టు అన్న విషయం అప్పటికి అర్థం కాదు. తల్లి గర్భమే అద్భుతమని ఆలోచించిన ఆ బాబు లేదా పాప ఒకరోజు తన ఆశలు పటాపంచలై ఈ లోకంలోనికి అడుగు పెట్టగానే చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూసి కుక్కపెట్టి ఆడవటం మనందరికీ తెలుసు. అంత మాత్రం చేత ఆ ఏడుపు జీవితం అంతా లేదు, అది త్వరలోనే ఆనందంగా మారుతుంది. కొత్త పలకరింపులు, కొత్త మాటలు, కొత్త సంబంధాలు. అలాగే తల్లి ఒడి నుంచి స్కూల్లో అడుగు పెట్టగానే అదొక భయంకరమైన అనుభవం. అలవాటు అవుతూ ఉండగానే అక్కడి నుంచి బయలుదేరి కాలేజీకి వెళ్ళడం, భయపడుతూనే కాలేజీలకు వెళ్ళగానే కొన్ని జీవితాలు భయంకరంగా మారడం, కొన్ని జీవితాలు భయం తెప్పించేవిగా మారడం, కొన్ని జీవితాలు బరితెగింపుకు అలవాటు పడటం మనకు తెలుసు. అలా చూస్తూ ఉండగానే ఉద్యోగాలు, వివాహాలు, పిల్లలు, తిరిగి మరల చక్రం తిరగడం, ఇది ప్రతి మనిషి యొక్క జీవితంలో ఖచ్చితంగా తప్పించుకోలేని వాస్తవం. ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడు చిన్నాళ్ళ ఉంటే బాగుంటుంది కదా, ఎప్పుడు అమ్మకడుపులో ఆడుకుంటే బాగుంటుంది కదా, ఎప్పుడు స్కూల్లోనే ఉంటే బాగుంటుంది కదా అని దాటిన తర్వాత ప్రతి మనిషి అనుకునే ఒక వింత అనుభవం. మీకు కూడా అనిపించింది కదా, చిన్నప్పుడే బాగుందండి, మా ఊర్లోనే బాగుండేది, అక్కడే బాగుండేది అని అప్పుడు అనిపించింది. కానీ ఇక్కడ ఉన్నప్పుడు ఇంకెంతకాలం ఇక్కడ ఉంటాం, మార్పు చేస్తే బాగుంటుంది కదా, కొంచెం బెటర్ లైఫ్ వస్తుందేమో అని ఆలోచించేది ఇప్పుడు ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటా ఉన్న నా ప్రియ శ్రోతలు, మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ఎటువంటి ఇబ్బందులు గుండా వెళతా ఉన్నారో నాకు తెలియదు. కానీ ఈరోజు మీ ఆలోచనలు అయి ఉండొచ్చు, ఇంకెంతకాలం చాలని జీవితాలు, ఇంకెంతకాలం ఈ కఠినమైన మనుషులు,
ఇంకెంతకాలం, కొంచెం బెటర్ లైఫ్ వస్తే బాగుంటుంది కదా, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఆలోచించి ప్రయత్నాలు కూడా చేస్తూనే ఉంటారు. ఇంత ప్రయత్నం చేసి ఇది దాటి వెళ్ళిన తర్వాత తొందరపడి వచ్చేసేమే, కొంచెం కాలం అక్కడ ఉంటే బాగుండేది, చక్కని అలవాటైన ప్రదేశం, ఇలా ఆలోచిస్తూ ఉంటారు. ఈరోజు మనం నేర్చుకోబోతా ఉన్న అంశం ఏంటి అని అంటే, దేవుడు మన జీవితాల్లో ఆయన ఆశించే విధానం మనకి అర్థం కానప్పుడు మన జీవితాన్ని చూసే విధానం వేరుంటుంది. దేవునికి అప్పగించుకున్న తర్వాత మనం ప్రవర్తించే తీరు వేరుగా ఉంటుంది. ఆదికాండం 12వ అధ్యాయంలో మొదటి వచనాన్ని చదువుతాను, లేదా 2వ వచనం కూడా చదువుకుందాం. మీ దగ్గర బైబిల్స్ ఉంటే ఆదికాండం 12వ అధ్యాయం 1, 2 వచనాలు చదువుకుందాం. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంట నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళు. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందువు. Now the Lord said to Abram, Go from your country and your kindred and your father's house to the land that I will show you, and I will make of you a great nation, and I will bless you and make your name great, so that you will be blessing. దేవుడు ఒక సామాన్యమైన వ్యక్తితో మాట్లాడుతూ ఉన్నమాట. అప్పటికి మనం లేము. అబ్రామ్ గారికి ఏం జరుగుతుందో తెలియదు, కానీ దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ఒక అన్నోన్ ఫ్యూచర్ని ఆలోచిస్తూ ఉన్న సమయంలో దేవుని మాటకు లోబట్టం అనేది చాలా కఠినతరంగా ఉంటుంది. ఇక్కడ ప్రభువు మాట్లాడారు, పేరు పెట్టి పిలిచారు, లేవమన్నారు, విడిచిపెట్టమన్నారు, వెళ్ళమన్నారు. లేచి విడిచి వెళ్ళు అని. ఈ 3 మాటల్ని ఇలా ఆలోచిద్దాం. ప్రియ శ్రోతలు, దేవుడు మనతో మాట్లాడేది నీవు ఏర్పరచుకున్న కళ్ళ ప్రపంచం నుంచి బయటికి రా అని. మనిషి స్వతహాగా అలవాట్లను మానుకోవడం చాలా కష్టం. అదొక అద్భుతమైన ఆలోచన వాళ్ళకి. దేవుడు మాట్లాడుతూ ఇలా అన్నారు, నువ్వు లేచి అనే మాట. నిలబడిన వ్యక్తిని ఎంతసేపు నుంచుంటావు, కూర్చో అంటాం మనం. కూర్చోగానే అది సోఫా అయితే ఆ అనుభూతి వేరు, కుర్చీ అయితే ఆ అనుభూతి వేరు, పరుపు అయితే ఆ అనుభూతి వేరు. అలా కూర్చున్న తర్వాత వెంటనే లేచి నిలబడడం అంటే, ఇప్పుడే కదండి కూర్చుంది, కొద్దిసేపు సేద్దేరుతాం అనుకుంటాం. ఒకవేళ బాగుందనుకోండి, కూర్చున్నటువంటిది ఇంకొంచెంసేపు కూర్చోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ రోజున చాలామంది వారి జీవితాల్లో వారు ఏర్పరచుకున్న సామ్రాజ్యంలో సుఖభోగాలు అనుభవిస్తూ లేచి రండి అని ప్రభు పిలిచినప్పుడు వాళ్ళు చెప్పే మాట, ఇక్కడ సుఖంగా ఉంది కదా, ఎందుకు లెగాలి? దేవుడు లేవమంది నీ జీవితంలో నూతన అధ్యాయం ప్రారంభించడానికే. దేవుడు మాట్లాడే ప్రతి మాట మనం ఆలోచించవలసింది, ఎందుకు ప్రభు ఇలా మాట్లాడారు కాదు. లేచి వెళ్ళు అన్నప్పుడు వెళ్ళడం క్షేమకరమైంది. కానీ అక్కడ చాలా ఫోర్సెస్ మనల్ని వెనక్కి లాగుతూ ఉంటాయి, చాలా శక్తులు వెనక్కి లాగుతూ ఉంటాయి. అవి బంధుత్వాలు కావచ్చు, అలవాటైపోయిన మనుషులు కావచ్చు, పరిస్థితులు కావచ్చు, వాతావరణం కావచ్చు, సంపద కావచ్చు, మరేదైనా కావచ్చు. దేవుడు నీవు లేచి అనే మాట మాట్లాడినప్పుడు ఆయన ఎవరో మనకు అర్థమైతే ఆయన మాటకు ఉన్న ఫలాన్ని అప్పగించుకుంటాం. మన కలల ప్రపంచాన్ని బద్దలు చేయడం అనేది ఏ మనిషికి ఇష్టం ఉండదు, కానీ దేవుని యొక్క ఉద్దేశాలు వేరు.
ప్రియ శ్రోతలు, ఈ మాటల్లో వింటా ఉన్న మీరున్న స్థలాల్లో, ఉన్న కుటుంబంలో, ఉన్న చోట ఒక భద్రతా వలయంలో చిక్కుకొని పోయి ఉన్నారేమో. ఒక సెక్యూర్డ్ వరల్డ్ని మీరు ఏర్పరచుకున్నారేమో. అలా ఏర్పరచుకుని ఇదే నా జీవితం అనుకుంటే, ఒకవేళ ప్రభు నీవు లేచి అనే మాట మాట్లాడితే ఆ మాటను అంగీకరించి మనసు మనకుంటుందంటారా? కానీ దేవుడు ఆశపడతా ఉంది, మనకేది క్షేమమో తెలిసిన ప్రభు లేచి అనే మాట మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ శ్రోత, ఇది వృత్తిపరమైనదే కాదు, వ్యక్తిగతమైన మాట కూడా. ఒకవేళ మనం ఏ పాపంలో కంఫర్టబుల్గా ఉన్నామో అది పాపంగా కూడా అనిపించని స్థాయిలో మనం జీవిస్తున్నామేమో. అలా మనం ఒకే చోట సుఖంగా ఉన్నాం కదా అనుకుంటా ఉంటే, దేవుడు రాబోయే పరిస్థితి ఎరిగినవాడు కాబట్టి నీవు లేచి వీడిచ్చి అనే మాట మాట్లాడినప్పుడు ఎందుకు ఆలోచించాలి? చేపకి ఎరంటే బాగా ఇష్టం, కానీ దాని వెనకున్న ముళ్ళంటే ఇష్టం లేదు. అలా అని చేపలు పట్టడానికి వెళ్ళేవాడు ఎర పెట్టేది చేపను పట్టి పెంచడానికి కాదు, పట్టిన చేపను చంపడానికే. అలాగే సుఖవలయంలో సుఖిస్తూ ఉన్న నేటి మానవాళి ఏ పాపంలో స్వేచ్ఛగా ఆనందిస్తూ ఉన్నారో, అదే పాపమైన కావచ్చు, అది మీ స్వయాన్ని తృప్తిపరచుకోవడం కావచ్చు, మీ ఆధిపత్యం చెలాయించడం కావచ్చు, అద్భుతంగా సంపాదించుకోవడం కావచ్చు, ఇక నా జీవితానికి కొదవ లేదులే, నాకు చాలా డబ్బు ఉంది కదా అనుకోవచ్చు. ఇన్ని పరిస్థితుల మధ్య మనసేమంటదంటే, డబ్బు లేకపోతే విలువ ఏముందండి, ఏదో మనం ఉన్నప్పుడే కొన్ని సంపాదించుకోవాలి. ఇలా మనిషి సుఖానికి అలవాటు పడిపోయాడు. ఒక మాట చెప్తాను, జాగ్రత్త విందాం. మనము లేని ఆస్తులు మనకెందుకు, మనతో రాని ఆస్తులు మనకెందుకు. అలా అని ఖాళీగా కూర్చోమన్న ఉద్దేశం కాదు. ఇప్పుడున్నటువంటి జీవితంలో ఏ పాపాన్నైతే సంతోషంగా చేస్తూ దాని నుంచి బయటికి రాలేక అక్కడే కూర్చునున్నామో, అది ఇచ్చే తాత్కాలికమైన సుఖమే శాశ్వతం అనుకుని సంతోషంగా కొనసాగుతూ ఉంటే, ప్రభు చెప్పే మాట నీవు లేచి అనే మాట. లేవాలి. లేవడం పెద్ద పనేం కాదు. మనసులో తీసుకున్న తీర్మానం స్థిరమైందైతే లేవడం పెద్ద కష్టం కాదు. చాలా సంవత్సరాలుగా కాళ్ళు లేవు, కోనేరు దగ్గర కూర్చుని అడుక్కుంటా ఉన్నాడు. నీవు లేచి నీ పరుపెత్తుకుని వెళ్ళు అన్నప్పుడు లేచి పరుపెత్తుకున్నాడు, వెళ్ళిపోయాడు, గంతులేసాడు. కానీ 38 yearsగా సుఖాన్ని అనుభవిస్తున్నాడు అదే స్థలంలో. కానీ దేవుని మాట విని లేచాడు, ఒక నూతన అధ్యాయం ప్రారంభమైంది. ప్రియ శ్రోతలు, అబ్రాము గారికి తెలియదు నువ్వు లేచి అనే మాట విన్నప్పుడు అతని ద్వారా ప్రపంచం ఆశీర్వదించబడబోతా ఉంది అని. విశ్వాసులకు తండ్రి అని పిలువబడబోతున్నాడని అతనికి తెలియదు. తెలిస్తే ఎలా ఉండేదో మనకు తెలియదు. కాబట్టి మనకి తెలియని భవిష్యత్ ఎరిగినటువంటి దేవుడు మనతో మాట్లాడే విషయాల దగ్గర మనిషి ఎందుకో కలవరపడుతూ అనేక ప్రశ్నలు వేసుకుంటూ మనకు తెలిసిందే సంతోషకరమైందని, అదే అద్భుతమైన ప్రపంచం అనుకుని ఆశపడుతూ దేవుని యొక్క ఆశీర్వాదాలను ఎన్నో కోల్పోతా ఉన్నారు. ప్రియ శ్రోత, మరి మీ జీవితం పరిస్థితి ఏమంటారు? ఎలా ఉంది మీ జీవితం? కాబట్టి నీవు లేచి తదుపరి మాట మాట్లాడే ముందు ఇలా అనుకుందాం. విడిచి అనే మాట చెప్పారు. ఎవరిని విడిచిపెట్టాలి? దేశాన్ని విడిచిపెట్టాలి, ప్రజల్ని విడిచిపెట్టాలి, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాలి అన్నప్పుడు ఎంత పెయిన్ఫుల్ ఇది. లేవడం ఓకే, కానీ విడిచిపెట్టమంటే చాలా కష్టతరమైంది కదూ. అయితే ఈ మాట దగ్గర ఒక విషయం చెప్పి రాబోయే వారాల్లో మనం దీన్ని ధ్యానం చేసుకుందాం. దేవుడు మిమ్మల్ని లేవమంటా ఉంది. మీరు ఇది సుఖం అనుకుంటున్నారు, ఇది క్షేమం అనుకుంటున్నారు. కానీ ప్రభు మీ నా జీవితాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలకడానికే ఆ మాట పలికితే సాకులు చెప్దామా, సమర్పించుకుని ముందుకెళ్దామా? మీరే ఆలోచించండి. ఈ విషయంలో మన నిర్ణయం అయిన తర్వాత ఏ ఏ విషయాలు విడిచిపెట్టాలో ప్రభు మాట్లాడబోతా ఉన్నారు.
లేవడానికి సిద్ధమేనా? సిద్ధమైతే అద్భుతమైన అధ్యాయాన్ని రచించడానికి మీ జీవితం ఒక నూతనమైన ప్రణాళికలకు వెళ్ళబోతా ఉంది అన్న విషయం గుర్తుపెట్టుకుందాం. శ్రోతలు, తాత్కాలిక సుఖాన్నిచ్చే పాపం వెంట పరిగెడుతూ అదే సుఖం అనుకొని దానిలో కూర్చుని లేవలేక కొట్టుమిట్టాడుతా ఉన్న మానవాళి ఆ సుఖమనే ఆ తాత్కాలిక అంశం వెనక ప్రాణం తీసే ముళ్ళుందన్న విషయం మనకు అర్థమైతే అక్కడ కూర్చోలేం, అక్కడెంతో కాలం కొనసాగలేం. కాబట్టి మన జీవితాలను పరిశీలన చేసుకుని ఏది దేవునికి అయిష్టమైందో దాన్ని గుర్తించిన వరమై మన జీవితాల్లో మార్పుకు సిద్ధపడేవారిగా మనం ఉండాలి. ఆ మార్పు మీ కలల ప్రపంచాన్ని పాడు చేయొచ్చు, కానీ ఊహించని అద్భుతమైన లోకంలోనికి అది మనల్ని నడిపిస్తుంది. అది దేవుని మీద విశ్వాసం వచ్చినప్పుడు మాత్రం. కాబట్టి నీ కలలు కలలవచ్చేమో, కానీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్న కళ ఎప్పటికీ కళ కాదు, అది వాస్తవమైనటువంటిది. అలా వాస్తవమైన జీవాన్ని మనం పొందుకోవాలి అంటే కలల ప్రపంచాన్ని బద్దలు కొట్టడానికి ఇష్టపడి మన కోసమే తన ప్రాణం పెట్టి మన కోసమే త్వరలో తిరిగి రాబోతా ఉన్న యేసు ప్రభువునందు విశ్వాసం ఉంచిన వారమైతే మీ జీవితాల్లో ఒక నూతన అధ్యాయానికి నాంది పలికిన వారు అవుతారు. మిగిలిన విషయాల్ని కొనసాగింపుగా మరొక వారం మనం ధ్యానం చేసుకుందాం. అంతవరకు దేవుని కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.